హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఫ్రిడ్జ్ కంప్లీట్గా డీప్ క్లీనింగ్ అయితే చేద్దాము. డీప్ క్లీనింగ్తో పాటు నేను వెజిటేబుల్స్ని ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోవడానికి ఎలా ఆర్గనైజేషన్ చేసుకుంటానో కూడా చెప్తాను. అండ్ మెయిన్గా మన ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ డేస్ ఉంటే స్మెల్ అనేది వస్తుంది. అలా ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉండడానికి నేనేం చేస్తాను, అండ్ మనకు ఫ్రిడ్జ్లో లోపల అంటే డీప్ ఫ్రిడ్జ్లో గడ్డగట్టుకుపోయి అప్పుడప్పుడు బ్లాక్నెస్గా కూడా అవుతుంది. సో ఆ బ్లాక్నెస్ను ఎలా ఈజీగా రిమూవ్ చేయాలో కూడా చెప్తాను. ఇక నేనైతే మనం ముందుగా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేయాలంటే ఫస్ట్ టిప్ అయితే అంటే అందరికీ తెలుసు అనుకోండి. సో ఫస్ట్ అయితే మనం స్విచ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. సో స్విచ్ ఆఫ్ చేయకుండా అయితే ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేయొద్దు. సో ఫస్ట్ అయితే నేనైతే ఫ్రిడ్జ్ని అయితే ఆఫ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన డీప్ ఫ్రిడ్జ్కి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ కూడా ప్రెస్ చేశాను. అండ్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నింటిని కూడా తీసి బయట పెట్టేశాను. ఇక్కడ చూడండి, డీప్ ఫ్రిడ్జ్ అసలు ఎంత బ్లాక్నెస్గా అయిపోయింది. ఇది ఊకే రిపీట్ అవుతుంది. సో దీన్ని నేను ఈజీగా ఎలా క్లీన్ చేస్తానో చూడండి. అండ్ ఇక్కడ నేనైతే ఇక్కడ మన కుక్కర్కి రబ్బర్స్ ఉంటాయి కదా విజిల్ రావడానికి. సో ఆ రబ్బర్స్ని ఇదివరకు అయితే మా కుక్కర్ విజిల్ వచ్చేది కాదు. సో ఇలా కాసేపు మన ఫ్రిడ్జ్లో పెడితే ఆ రబ్బర్ అనేది గట్టిగా అయిపోయి మన కుక్కర్ విజిల్ అనేది వస్తుంది. ఆ లూజ్ అయిపోయి మనకు కుక్కర్ అనేది విజిల్ రాదు. సో నేనైతే ఈ మధ్యలో ఫ్రిడ్జ్లో అయితే ఆ కుక్కర్కి ఉన్నటువంటి రబ్బర్ని అయితే పెడుతున్నాను. మనం ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందైతే నేనైతే ఒకసారి ఫ్రిడ్జ్లో ఏమైనా డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా కూడా ఒకసారి పొడి క్లాత్తో అయితే తుడుచుకున్నాను. దాని తర్వాత ఫ్రిడ్జ్ని ఒక వైపుకు తిప్పేసుకున్న తర్వాత ఇందులో వెనిగర్ అండ్ మనకు బయట వైట్ వెనిగర్ అనేది దొరుకుతుంది మార్కెట్లో. సో ఆ వెనిగర్ కానీ లేదంటే నార్మల్ వెనిగర్ అయినా కూడా దొరుకుతుంది. ఆ వెనిగర్ కొద్దిగా తీసుకున్నాను. అలాగే బేకింగ్ సోడా కూడా తీసుకున్నాను. దీనిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, ఎలాంటి కెమికల్స్ వాడకుండా సో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అంత ఫ్రిడ్జ్ని అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. అండ్ మనకు కొన్ని ప్లేసెస్లో సో నార్మల్గా అంటే న్యాచురల్ వేలో మనము ఎంత క్లీన్ చేద్దాం అనుకున్నా కూడా ఆ మరకలు అయితే పోవు. సో అలాంటప్పుడు నేనైతే దీన్ని అయితే క్లీన్ చేస్తాను, దీన్ని అయితే యూజ్ చేస్తాను. సో ఏంటి అంటే ఇది మనకు కిచెన్కి ఎక్కువ యూజ్ చేస్తాను నేనైతే, మిస్టర్ మదర్ కిచెన్ క్లీనర్ అనేసి. దీంతో అయితే ఏ మరకలు ఉన్నా కూడా ఈజీగా మనకైతే రిమూవ్ అయిపోతాయి. ఈ మిస్టర్ మదర్ కిచెన్ క్లీనర్ని అయితే యూజ్ చేసి నేనైతే ఇక్కడ పైన ఉన్నటువంటి మన ఈ రబ్బర్కు ఉన్నటువంటి బ్లాక్నెస్ అంతా కూడా రిమూవ్ చేయడానికి అయితే దీన్ని అయితే ఒకసారి అయితే స్ప్రే చేసి అయితే అంతా క్లీన్ చేసుకున్నాను. అండ్ అలాగే ఈ రబ్బర్కి ఇలా మిడిల్లో గ్యాప్ అయితే ఉంది. నేనైతే దీన్ని అయితే ఇంతవరకు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, ఈసారి చూసాను. దీనిలో అయితే అంతా కూడా మురికి పట్టేస్తుంది. దీన్ని ఒక బ్రష్ సహాయంతో అంతా కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి క్లాత్తో అయితే తుడుచుకున్నాను. మనం క్లీనింగ్ కోసం ఇలాంటి ఏమైనా కెమికల్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు మళ్ళీ దాని తర్వాత న్యాచురల్ అంటే ఇప్పుడు మనకు ఇంతకుముందు వెనిగర్ బేకింగ్ సోడా అయితే యూజ్ చేసి అంతా క్లీన్ చేశాను కదా, ఒకసారి ఈ కెమికల్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి దాంతో తుడుచుకుంటే సరిపోతుంది. సో నేనైతే మళ్ళీ ఒకసారి అలా అయితే క్లీన్ చేశాను. అండ్ ఈ ఫ్రిడ్జ్లో నేనైతే ఐస్ ప్యాక్ పెట్టుండే. సో ఈ ఐస్ ప్యాక్ను కూడా తీసేసి అయితే ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ బ్లాక్నెస్ అంతా పోవడానికి అయితే నేనైతే ఇంతకుముందు యూజ్ చేసినటువంటి మిస్టర్ మదర్ కిచెన్ క్లీనర్నే యూజ్ చేస్తున్నాను. దీనైతే ఒకసారి అయితే అంతా స్ప్రే చేసుకున్నాను. స్ప్రే చేసి ఇది నార్మల్గా తుడిస్తే అయితే పోవట్లేదు. మనం బౌల్స్ వాష్ చేస్తాం కదా, ఆ స్క్రబ్బర్ సహాయంతో అయితే ఒకసారి అంతా కూడా రుద్దేసి అయితే క్లీన్ చేశాను. సో ఇలా మనం రుద్దడం వల్ల మనకు ఇదంతా కూడా ఈజీగా పోతుంది. ఈ బ్లాక్నెస్ని రిమూవ్ చేయడానికి మీకు ఇంకేమైనా టిప్స్ తెలిస్తే, ఈజీగా క్లీన్ చేయడానికి ఏమైనా టిప్స్ తెలిస్తే అయితే నాతో అయితే కంపల్సరీ అయితే షేర్ చేసుకోండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసి మీకు నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేసేయండి. అండ్ ఇక్కడ నేనైతే ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి పొడి క్లాత్తో తుడుచుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇంతకుముందు దేంతో అయితే ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసామో వెనిగర్ అండ్ బేకింగ్ సోడాతో ఆ వాటర్లో ఒకసారి ముంచి అయితే అంతా కూడా మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. అండ్ ఈ ఫ్రిడ్జ్ కింద ఉన్నటువంటి ఈ బాక్స్ అండ్ మిగతా అన్నీ కూడా ఒకసారి అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్కి మనం మెయిన్గా ఇక్కడ బ్యాక్ సైడ్లో మనం రెగ్యులర్గా అయితే క్లీన్ చేయం కదా, సో ఇందులో వాటర్ అన్నీ కూడా నిండిపోతూ ఉంటాయి. వీటిని కూడా మనం అప్పుడప్పుడైతే క్లీన్ చేస్తూ ఉండాలి. ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా బూజు పట్టింది. సో దీన్ని మనము నార్మల్గా క్లీన్ చేయడానికి అవ్వదు కదా, ఇలా ఒక చిన్న బ్రష్ తీసుకొని అయితే అంతా క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి క్లాత్తో అయితే తుడుచుకున్నాను. దాని తర్వాత వాటర్ అంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ బాక్స్ని అయితే పెట్టేసి బ్యాక్ సైడ్ కూడా అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రిడ్జ్ కింద మెయిన్గా కూడా చాలా డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో మన ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన ప్రతిసారి ఫ్రిడ్జ్ని అనేది ఒకసారి మూవ్ చేసి మళ్ళీ దాని కింద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఒకసారి అయితే తుడుచుకోవాలి.
లేదంటే అక్కడ కింద చూడండి ఎంత డస్ట్ ఫామ్ అయిందో. సో దీన్ని అంతా కూడా నేనైతే క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ను ఎక్కడ ఉన్నటువంటి ప్లేస్లో అక్కడైతే పెట్టేశాను. అండ్ మెయిన్గా మన ఫ్రిడ్జ్ని ఈ మధ్య చూస్తూ ఉన్నాం, మనం ఫ్రిడ్జెస్ని గోడలకు అంటించడం కదా. సో అప్పుడప్పుడు వాటికి ఉన్నటువంటి హీట్ అంతా కూడా బయటకు పోగా అవి పేలుతూ ఉంటాయి. సో ఫ్రిడ్జ్కి మన వాళ్ళకు మధ్య కంపల్సరీ డిస్టెన్స్ అయితే ఉంచుకోండి. అండ్ ఎవ్రీ ట్యూస్డే కూడా మాకైతే మా ఇంటి ముందే మార్కెట్ ఉంటుంది. సో మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే అన్నీ తెచ్చుకున్నాను. సో మనం ముందుగా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఈ బాక్సెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను కదా, వీటన్నిటిని అయితే పెట్టేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నింటిని కూడా సంచిలో నుండి తీస్తూ ఉన్నాను. సో అప్పుడే నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, నేనైతే కొత్తిమీర కరివేపాకు కొన్నాను, వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, కానీ అక్కడ నుండి అయితే తీసుకురాలేదు. మళ్ళీ వెళ్ళి అడిగితే పాపం వాళ్ళైతే ఇచ్చారు. కొందరు అయితే అస్సలు ఇవ్వరు, మీరు తీసుకోలేదు, వేరే ఎక్కడైనా పెట్టేశారేమో అంటారు. సో ఇదివరకు నేనైతే ఒకసారి ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. సో పాపం వీళ్ళైతే ఇచ్చేశారు. సో వీటన్నిటిని అయితే తీసుకొని వచ్చి ఇప్పుడైతే నేనైతే ఆర్గనైజేషన్ చేసుకుంటున్నాను. ఫ్రూట్స్ అన్నింటిని కూడా ఇలా ఒక జాలు ఉన్నటువంటి బౌల్లో వేసి అయితే పక్కన పెట్టుకున్నాను. అండ్ మెయిన్గా ఆకుకూరలు అయితే నేనైతే ఇలాంటి బాక్సెస్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఈ బాక్స్ అన్నింటిని కూడా నేనైతే మీషోలో తీసుకున్నాను. 6 బాక్సెస్ అయితే వచ్చాయి. వీటిలో పెట్టడం వల్ల మనకు వెజిటేబుల్స్ అయితే ఎక్కువ డేస్ అయితే స్టోర్ ఉంటాయి. కరివేపాకునైతే అలా కొమ్మలతో పాటు పెడితేనే మనకైతే ఎక్కువ డేస్ అనేది స్టోర్ ఉంటాయి. ఇక్కడ మీ దగ్గర ఇలాంటి బాక్సెస్ ఏమీ లేకున్నా కూడా మనకు రెగ్యులర్గా మన బిర్యానీ బాక్సెస్ ఏదో రకంగా మన ఇంట్లో ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిలో ఒక టిష్యూ పేపర్ వేసుకొని వెజిటేబుల్స్ పెట్టుకోండి. సో మనకైతే ఎక్కువ డేస్ అయితే స్టోర్ ఉంటాయి. మెయిన్గా వెజిటేబుల్స్లో ఈ క్యారెట్స్ అయితే చాలామంది తీసుకొని వస్తారు. అవి కొన్ని డేస్కే పాడైపోతూ ఉంటాయి, అంటే బూజు వచ్చేస్తూ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే క్యారెట్స్కి ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసి వీటిని అయితే ఇలా బాక్సెస్లో వేసుకొని మీరు క్యాప్ పెట్టేసుకుంటే మీకు ఎన్ని డేస్ అయినా స్టోర్ ఉంటాయి. ఇక్కడ నేనైతే ఇలాంటి బాక్సెస్ పెట్టాను కదా, సో వీటిలో అయితే ఎక్కువ డేస్ స్టోర్ ఉంటాయి. మీ దగ్గర ఇలాంటి బాక్సెస్ లేవు అనుకుంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఒక టిష్యూ కానీ పేపర్ కానీ వేసుకొని వెజిటేబుల్స్ అయితే స్టోర్ చేసుకోండి, ఎక్కువ డేస్ అయితే స్టోర్ ఉంటాయి. ఇలా కాకుండా ఇంకో వే ఏంటంటే క్యారెట్స్ అండ్ లెమన్స్ స్టోర్ చేసుకోవడానికి అయితే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని క్యారెట్స్ని కానీ లెమన్స్ని కానీ అలా బాక్స్లో వేసుకొని అందులో వాటర్ మొత్తం కూడా ఫిల్ చేసి పెట్టాలి. అలా చేసినా కూడా మనకి ఎక్కువ డేస్ స్టోర్ ఉంటాయి, కానీ ఆ వాటర్ని రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి. నేనైతే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇలా చేయడం వల్ల ఎక్కువ డేస్ అయితే స్టోర్ ఉంటాయి. ఆకుకూరలు కానీ ఇలా వెజిటేబుల్స్ ఏవైనా కూడా ఈ బాక్సెస్లో అయితే పెడుతున్నాను. అండ్ మాది స్మాల్ ఫ్రిడ్జ్ కాబట్టి నాకు స్పేస్ కూడా సేవ్ అయితే అవుతుంది. అండ్ లెమన్స్ని అయితే ఇక్కడ నేను జిప్లా కవర్లో వేసి అయితే స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ ఫ్రిడ్జ్లో మనకు ఒక పెద్ద బాస్కెట్ వస్తుంది కదా, సో ఇందులో అయితే నేను కింద పేపర్ వేసి లెమన్స్, టమాటోస్ అండ్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వెజిటేబుల్స్ ఏమున్నా కూడా అందులో పెట్టేస్తాను, ఎక్కువ పడతాయి కదా. అండ్ ఇక్కడ పేపర్స్ వేయడం వల్ల మనం వెజిటేబుల్స్ తీసుకున్న తర్వాత డస్ట్ ఏమైనా ఉన్నా కూడా ఆ పేపర్స్ తీసేసుకొని ఒకసారి నార్మల్గా తుడుచుకుంటే అయిపోతుంది, ఈజీగా క్లీన్ అవుతాయి. మనం మిర్చి తీసుకొని వచ్చినప్పుడు అవి కొన్ని పండిపోయి ఉంటాయి కదా, సో అలాంటి మిర్చిని అయితే తీసుకొని బయట పెడుతూ ఉంటాను. ఒక ప్లేట్లో మనం ఆరబెట్టుకుంటే అవి డ్రై అయిపోతాయి. వాటిని మనం రెగ్యులర్గా పోపులోకి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓల్డ్ మిర్చి అన్నీ కూడా తీసి ఫస్ట్ బయట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తెచ్చిన ఫ్రెష్ మిర్చి అన్నీ కూడా తొడుమలు తీసి పెట్టుకుంటాను. సో ఇలా చేయడం వల్ల ఎక్కువ డేస్ అయితే స్టోర్ అవుతాయి. వీటిపైన మనం ప్రీవియస్గా ఉన్న మిర్చిని పైన వేసుకుంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసేటప్పుడు ఆ పాత వాటిని మనం తొందరగా యూజ్ చేస్తాము, మనం మిర్చి అనేది పాడవకుండా ఉంటాయి. నాకైతే ఇలా పెట్టడం వల్ల మినిమం 15 డేస్ వరకైనా వెజిటేబుల్స్ అయితే ఫ్రెష్గా ఉంటాయి. మీకు ఇంకా ఎక్కువ డేస్ కావాలి అని అనుకుంటే ఇప్పుడు నేను వెజిటేబుల్స్ పెట్టాను కదా, సో అలానే మీరు పెట్టి అంటే కింద ఒక టిష్యూ పేపర్ పైన వెజిటేబుల్స్ పెట్టి మళ్ళీ పైన ఒక టిష్యూ పేపర్ పెట్టి మూత అయితే పెట్టుకోండి. అలా చేయడం వల్ల ఇంకెక్కువ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి. నేను ఇక్కడ పెట్టినటువంటి వెజిటేబుల్స్ పెట్టినటువంటి బాక్సెస్ అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్లో వేసినటువంటి షీట్స్ ఈ రెండింటిని కూడా నేనైతే మీషోలోనే తీసుకున్నాను. సో నేనైతే చాలా డేస్ నుండి వాడుతున్నాను, క్వాలిటీ అయితే బాగానే ఉంది. ప్రజెంట్ అయితే ఇలా ఆర్గనైజేషన్ చేసుకున్నాను. సో ఇక్కడ నాకైతే ప్రజెంట్ లెఫ్ట్ ఓవర్స్ అయితే ఏమీ లేవు. అంటే ఈవినింగ్ అయిపోయింది కానీ నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఏమైనా కర్రీస్ ఉంటే వాటిని లోపల పెట్టేస్తాను. అండ్ మెయిన్గా మనం కర్రీస్ కానీ వెజిటేబుల్ ఫ్రూట్స్ ఏమైనా కట్ చేసినవి మిగిలిపోయినవి ఉంటే వాటిపైన మూత పెట్టేసి అయితే కంపల్సరీ పెట్టాలి. అలా మన డైరెక్ట్గా కూలింగ్ ఫ్రూట్స్ పైన పడ్డవి తింటే మన హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు. ఇలా అన్నిటిని అయితే సింపుల్గా ఆర్గనైజేషన్ అయితే చేసుకున్నాను. అండ్ మెయిన్గా ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని ఒక నిమ్మ చెక్కని కట్ చేసుకొని ఒక మూలకు పెట్టేసుకోండి.
సో అలా చేయడం వల్ల స్మెల్ అయితే రాదు. కానీ ఇప్పుడు నేనైతే లెమన్ పెట్టట్లేదు, వెనిగర్ పెడుతున్నాను. ఇక్కడ ఒక బౌల్లో వెనిగర్ తీసుకున్నాను. అండ్ ఇందులో కొద్దిగా ఈ పౌడర్ ఏంటి అంటే జువేది పౌడర్, మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇది మనకు పూజ స్టోర్లో జువేది పౌడర్ అంటే ఇస్తారు. దీన్ని నేను వెనిగర్లో వేసి ఫ్రిడ్జ్లో ఒక కార్నర్లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ మన ఈ జువేది పౌడర్ని ఇంట్లో అక్కడక్కడ పెట్టినా కూడా ఇల్లంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.